గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. మీనరాశి వారికి శుక్రుడు ప్రభావితం ఎలా ఉంటుంది? ఈ శుక్రుడు మారడం వలన మీనరాశి వారికి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? మీనరాశి వారికి కలిసి వస్తుందా చూద్దాం. అయితే మీనరాశిలో సంచరించేటువంటి శుక్ర భగవానుడు మారుతూ మేషరాశి నుంచి ఇప్పుడైతే గనక ఈ మే మాసం 2026 సంవత్సరం అయితే గనక వృషభ రాశిలో 14 వరకు, వృషభ రాశి నుంచి మిథున రాశిలో నెల చివరి ఆఖరి వరకు కొనసాగుతూ ఉంటారు. ఈ రకంగా చూసుకున్నట్టయితే గనక ఇక్కడ శుక్రుడు ఈ కొనసాగే తరుణంలో మీనరాశి వారికి ఎక్కడ ఉంటారా అంటే 3-4 స్థానాల్లో ఉంటారని చెప్పొచ్చు. అయితే ఈ 3-4 స్థానాల్లో శుక్రుడు ఉండడం వల్ల ఆ శుక్రుడితో పాటు రవి భగవానుడు కూడా సంచరించడం వలన మోఢ్యమి అంటారు, శుక్రమోఢ్యమి అంటారు. ఈ శుక్రమోఢ్యమిలో కూడా ఈ మీనరాశి వారికి ఏమైనా కలిసి వస్తుందా అంటే స్వస్థానంలోనే ఇక్కడ స్వస్థానంలో శని భగవానుడు ఉన్నాడు, శనితో పాటు కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు శని ఉన్నటువంటి వారికి ఇక ఏం కలిసి వస్తుందయ్యా అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. తొందరపాటు నిర్ణయాలు ఎవరు అమ్మాయి వస్తుంది అలా చూసి కన్ను కొట్టగానే, చూసి నవ్వగానే, చూసి డబ్బులు ఇవ్వగానే, చూసి మాట్లాడగానే మంచివారు అనుకొని పెళ్లి చేసుకున్నారా ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఇక ఎవరైనా అబ్బాయి వస్తాడు మిమ్మల్ని మోహించి, మిమ్మల్ని బట్టలు ఇప్పించి, మీకు ఫుడ్ పెట్టించి, మీకు ఎన్నో రకాలుగా సేవ చేసి నవ్వేసి పక్కకి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడండి అనగానే మీరు మోసపోతారు. ఇక మీరు పప్పులో కాదు పెద్ద గంగాలలో కాలేసినట్టే. కాబట్టి మీనరాశి వారు తస్మా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 3-4 స్థానాల్లో శుక్రుడు ఉంటే ఏమవుతుందో తెలుసా? మోసపోతారు ఖచ్చితంగా. స్త్రీలైనా పురుషులైనా మీకు ఉన్నటువంటి ఎమోషనల్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మీకున్నటువంటి మంచి తనం కావచ్చు, మంచి విశేషణ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కావచ్చు, పలుకుబడి కావచ్చు, పేరు కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్డు మీద పడేస్తారు. కాబట్టి ఎవరైనా మీనరాశి వారు ఉంటే గనక శుక్రుడికి 3-4 స్థానాలు ఉన్నారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని నమ్మించాలన్నా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారా, వ్యాపారంలో పెట్టేశారా, ఇక మీరు నష్టపోయినట్టే. ఇక డబ్బులు వదిలేసుకోండి. ఎవరైనా వచ్చేసి మీరు చాలా మంచివారండి, నా ఇంట్లో శుభకార్యం ఉంది, డబ్బులు కావాలండి అడిగారంటే ఉన్నది ఊడ్చి ఇచ్చివ్వకండి. అలా ఇచ్చారంటే అడగలేరు, మళ్ళీ గొడవలు అవుతాయి, తగాదులు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, శత్రువులు అవుతారు, వాళ్ళ నుంచి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీ మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ వస్తే ఇక్కడ బాగలముఖి లాంటివి చేయించి అష్టదిబ్బందిని పాలు చేసి మిమ్మల్ని రోడ్డు మీద వేసేస్తారు. మీకు తల్లికి పిల్లకి కాకుండా చేస్తారు, భార్య భర్తలకు కాకుండా చేస్తారు, తల్లిదండ్రులకు కాకుండా చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మన పర్సనల్ విషయాలు ఏదైతే ఉందో ఎదుటి వారికి షేర్ చేయకండి. వారి ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, పర్సనల్ ఫ్రెండ్ అయినా, బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎవరికైనా సరే మీరు పర్సనల్ విషయాలు షేర్ చేయకండి. మీరేం చేస్తుంటారు, ఎంత సంపాదిస్తుంటారు, ఎక్కడ ఉంటారు, ఎవ్వరికి చెప్పకండి. మీరు అనేది మీ ఫేస్ లో రీడింగ్ మాత్రం, మీ ఫోన్ నెంబర్ మాత్రం తప్పితే మీకు సంబంధించిన విషయాలు ఎవరికి ఏమీ షేర్ చేయకండి. అలానే మీనరాశి వారు ఏదైతే ఉందో ఈ మీనరాశి వారికి ఎన్నో రకాల సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది. మెడికల్ సంబంధించినటువంటి దాంట్లో మీకు అద్భుతంగా ఉంటుంది. అలానే లేడీస్ ఎంపోరియం ఫ్యాన్సీ షాపుల్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి, ఈ మాసంలో చేయాలనుకున్న వారికి అయితే కనుక ఈ మాసంలో మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మెడికల్ షాప్స్, మెడికల్ సంబంధించిన రంగం, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటివి ఏదైనా మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారా ఖచ్చితంగా మొదలు పెట్టండి. దినదిన అభివృద్ధి అయ్యేలా కనిపిస్తుంది. ఇక పోతే స్త్రీ నుంచి స్త్రీకి, పురుషుడి నుంచి పురుషుడికి కాదు, స్త్రీ నుంచి పురుషుడికైనా, స్త్రీ నుంచి స్త్రీకైనా ఖచ్చితంగా ఇబ్బంది కలిగేలా ఉంటుంది. ఒకరే భార్య, ఒకరే భర్త ఉండాలి. దాని ద్వారా మీకు ఆ శుక్రుని యొక్క గ్రహానికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇకపోతే గోచార ప్రకారంగా స్వస్థానంలో కనుక శుక్రుడు ఉన్న మీనరాశి కాబట్టి 4, 9, 11 స్థానాల్లో శుక్రుడు ఉండి ఆ శుక్రుడు కనుక రవి కాని, కుజుడు కాని, శని కాని, లేదా మీకు గురువు కాని చూస్తున్నారంటే కనుక మీకు ఖచ్చితంగా కలత్ర దోషం అంటారు. సరైన భార్య రాదు, సరైన భర్త రారు, సరిగా పిల్లలు పుట్టరు, సంపాదించుకోలేరు,
దేనిలో నిలకడగా ఉండరు, స్థల చలనం ఉంటుంది, ఒక స్థిరంగా ఉండేటువంటి యోచన ఉండదు. ఎప్పుడు కూడా పిల్లి తిరిగినట్టు 7 ఇళ్ళు తిరుగుతూనే ఉంటారు, 7 ఊళ్ళు తిరుగుతూనే ఉంటారు అన్నమాట. స్థల చలనంగా ఒక దగ్గర ఉండరు. కాబట్టి ఇలా తిరుగుతున్నారంటే శుక్రుడికి సంబంధించిన దోషం ఉంది మీలో అని అర్థం. సంపాదించుకోలేకపోతున్నారు. ప్రతిదీ తాకట్టు పెట్టడమా లేకపోతే అమ్మేయడమా, కొంటారు అమ్ముతారు. ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? చికాకైపోతున్నారా? ఒంటరైపోతున్నారా? ప్రతి ఒక్కరు మిమ్మల్ని దూరం చేస్తున్నారా? మిమ్మల్ని అరుస్తున్నారా? మీరు చేసే పని మంచిదైనప్పటికీ అరుస్తున్నారా అంటే గనక మీకు శుక్రుడు దోషం ఉందని అర్థం. మీరు ఏం చేయాలంటే గనక పింకు ముత్యం ఉంటుంది. ఈ పింకు ముత్యం గనక మీరు ధరించుకోవాలి. చెవులకైనా, ముక్కులకైనా, చేతులకైనా, స్త్రీలైనా పురుషులైనా ఈ పింకు ముత్యం అనేది మీరు ధరించుకోవడం వలన మీకు ఒక 3 నుంచి 4 క్యారెట్లు పెట్టుకుంటే ఆ శుక్రుడికి సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషం కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది. ఇక ఈ కలత్త దోషం పోవడానికి అయితే గనక ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఏ రంగంలో ఉన్న వారైనా ఈ పరిహారం స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేసుకోవచ్చు. శుక్రుడికి సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? వెనుకల పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటిక మాల అని ఉంటుంది. ఈ స్ఫటిక మాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటిక మాల. ఈ స్ఫటిక మాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా శుక్రుడికి సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ అలానే బంగారపు ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పరుచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేవండి అంటారా? 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా. లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే. జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజి కానీ లేదా కాజు, క్యాషనట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు బూది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లేకపోతే చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తవలపాకులు మిక్సీ పట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే గనక మీకు నచ్చినటువంటి సెంట్ గాని, అత్తర్ గాని, పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే కనుక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలైపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయగలిగితే పెట్టుకోగలిగితే కనుక పింకుకు సంబంధించినటువంటి డైమండ్, పింకు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాన్ని గురించి తెలుసుకోవాలన్నా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నపాటి పరిహారాలు సరిపోతాయా లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. మీరు సమీపంలో ఉన్న గురుగారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకి పరిష్కారం కనిపెడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే.
కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో ఉన్నా కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు తీసుకోండి ఒక 11, అలానే గురి గింజలు ఏ కలర్ లో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి, అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూతా దిష్టి తీసుకొని పడవేయాలి. అదే కనుక ముడుపులా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి నరఘోష శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు ఆత్మలు భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడులన్నీ కూడా మీ ఇంటికి రావు, జరగవు. ఇంట్లో అందరు కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య భర్తలు పిల్లలు అందరూ దూరం అయిపోతా ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్ ఆరోగ్యం పడిపోతుంది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఏదైనా సముద్రం గాని నది గాని ఏరు సెలయేరు బ్రహ్మగుండాలు లాంటి ఏమైనా సమీప దూరంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి గాని స్వామివారి గాని ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాషినట్ కాజు జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాల సానుకూలు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషాన్ని ఇలా పటాపంచలేకపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.